నాసిక్ లో ఉన్న టీసీఎస్ కంపెనీకి ఒక పొలిటికల్ పార్టీ వర్కర్ వెళ్లి చూస్తే ఒక స్ట్రేంజ్ థింగ్ అబ్జర్వ్ చేశాడు. అదేంటంటే ఒక 20 years ఉన్న హిందూ అమ్మాయి రంజాన్ కి ఫాస్టింగ్ ఉండడం, నమాజ్ చేయడం, ఇంకా ముస్లిమ్స్ లా డ్రెస్అప్ అవ్వడం, అది చూసిన అతను సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ దిస్ కంపెనీ అనుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్తే పోలీసులు అమ్మాయిని విచారించిన తర్వాత కొంతమంది పోలీసులు కలిసి టీసీఎస్ కంపెనీలోకి వెళ్లి 40 days అండర్ కవర్ ఆపరేషన్ చేయగా తెలిసింది ఏంటంటే టీసీఎస్ కంపెనీలో ఉన్న 6 ముస్లిం అబ్బాయిలు, ఇంకా ఒక ఉమెన్ హెచ్ఆర్, ఇంకా ఇంకొక అమ్మాయి, మొత్తం 8 మంది కలిసి ఆ కంపెనీలో ఉన్న హిందూ అమ్మాయిల్ని సెక్సువల్ అబ్యూస్ చేయడం, బీఫ్ తినమని, నమాజ్ చేయమని, ఇలా ఇస్లాం లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఇలా హిందూ అమ్మాయిలు మాత్రమే కాదు, హిందూ అబ్బాయిలను కూడా బీఫ్ తినమని, నమాజ్ చేయమని ఫోర్స్ చేశారు. ఇయర్ 2022 నుండి ఇలానే జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 4 years నుండి ఇదే జరుగుతుంది ఆ కంపెనీలో. పాష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాల్సిన హెచ్ఆర్, ఇంకా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఈ సఫర్ అయిన అమ్మాయిలు కంప్లైంట్ చేస్తే ఐటీ కంపెనీస్ లో ఇవన్నీ కామన్ అని, మీరు ఇలానే కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని జాబ్ లో తీసేస్తామని వాళ్ళు అన్నారు. ఇలా ఈ అమ్మాయిలు ఎవరికి చెప్పుకోలేక ఈ 4 years ఎంత నరకం అనుభవించుంటారో ఊహిస్తేనే చాలా బాధగా ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే పాష్ యాక్ట్ రెగ్యులేషన్స్ అన్ని ఐటీ కంపెనీస్ లో కరెక్ట్ గా ఫాలో అవుతున్నారో లేదో ఒక ఆడిట్ కండక్ట్ చేయాలి. ఇంకా ఈ విధంగా అమ్మాయిలు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి వాయిస్ రేస్ చేయాలి. ఎవరైతే ముస్లిమ్స్ ఈ లవ్ జిహాద్ పేరుతో ఇలా చేస్తున్నారో వాళ్ళ వల్ల వాళ్ళ రిలీజియన్ మీద ఉన్న రెస్పెక్ట్ ని డామేజ్ చేస్తున్నారు. ఎవరైనా సరే మన రిలీజియన్ ని మనం లవ్ చేయాలి, పక్క వాళ్ళ రిలీజియన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని పక్క వాళ్ళు మన రిలీజియన్ ని లవ్ చేయాలి, ఫాలో అవ్వాలని అనుకోకూడదు. ఎందుకంటే ఇన్ ఇండియా ఆల్ పీపుల్ హ్యావ్ దేర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. జై హింద్, జై భారత్.